హర హర మహాదేవ. మూవీ చూద్దామని సరదాగా అలా బయటకు వచ్చేసాము. నాకు మూవీస్ అన్నా షాపింగ్స్ అన్నా చాలా ఇష్టం. ఇప్పటికైతే చాలా వరకు తగ్గింది, కానీ అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటాను. ఇంతకీ ఏ మూవీ అనుకుంటున్నారా? రజనీ కూలీ మూవీకి వచ్చాం. అన్నింటికంటే నాకు బాగా నచ్చేది మూవీస్కి వచ్చినప్పుడు ఇలా జనగణమన, వందే మాతరం. ఎంత ఏజ్ వచ్చినా రజనీ సార్కు ఉండే క్రేజే వేరు కదా. అలాగే ఈ మూవీలో నాగార్జున కూడా యాక్ట్ చేశారు నెగిటివ్ రోల్లో. ఎస్పెషల్లీ క్యారెక్టర్ ఏమో కానీ ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అయితే సూపర్. ఇక రిటర్న్ బయలుదేరుతున్నాం. సో కావాల్సిన ఫుడ్ అంతా రెడీ చేసుకున్నాం మధ్యలో తినడానికి. మాకు బయట తినే అలవాటు చాలా 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 తక్కువ. జర్నీలో అప్పుడప్పుడు అలా ఆపుకొని నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తింటుంటే వచ్చే మజానే వేరు. ఇది వచ్చి నార్కెట్పల్లి యువతలకే ఉంటుంది, పెద్దమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ ఒక చెరువు ఉంటుంది. ఇది సీనరీ వైజ్ అయితే సూపర్ ఉంటుంది. అసలు ఇక్కడ ఆగకుండా మేము వెళ్ళం. అంతా వ్యూ అంతా సూపర్ ఉంటుంది. కాస్త ముందుకెళ్తే ఈ చెరువు ఎండింగ్లో కూడా ఇంకో టెంపుల్ ఉంటుంది. ఆ ప్లేస్ కూడా సూపర్ ఉంటుంది. అక్కడ కానీ ఇక్కడ కానీ కంపల్సరీ ఆగాల్సిందే మేము. మీరు జాగ్రత్తగా గమనిస్తే టెంపుల్లో కానీ టెంపుల్ సరౌండింగ్స్లో కానీ ఉండే పాజిటివ్ వైబ్సే వేరు. శ్రీమాత్రే నమః. ఇక లంచ్ టైం ఒక పట్టు పట్టాల్సిందే గట్టిగా. టమాటా పప్పు, ఆవకాయి, ఇంకా దద్దోజనం అనమాట. కారులో కూర్చొని తింటే అస్సలు తృప్తిగా ఉండదు నాకు. ఇట్లా చక్కగా నేచర్లో కూర్చొని తింటాం చాలా చాలా ఇష్టం, బాగా ఆస్వాదిస్తాను. ఇక ఇంటి నుంచి తెచ్చిన పూర్ణాలు, శనగ మొలకలు అక్కడున్న ఒక బాబుకి ఇచ్చాను. పిల్లలు అయితే నాకు భలే కనెక్ట్ అవుతారు. ఆ బాబు వాళ్ళు ఇక్కడ చేపలు అమ్ముతారంట, రవ్వ చేపలు. ఈ చెరువుని 10 లక్షలకు పాట పాడుకున్నారంట. సో రవ్వ చేప కేజీ వచ్చి 150 తీసుకుందామని వెళ్ళాను. అయితే ఇక్కడ ఎక్కువ ఆడచేపలే ఉన్నాయి. అంటే ఆడచేపలో జర ఉంటుంది కదా, వేస్టేజ్ ఎక్కువ పోతుంది. 3.5 కేజీ చేప ఇది దాదాపు 500 దాకా పడింది. దీని వెంటనే ఇక్కడ వీళ్ళు కట్ చేసి ఇవ్వరంట. ఈ బుడ్డోడి పేరు శివ అంట. ఆ నేమ్కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. సో అలా యాపిల్స్ ఇచ్చేసి చక్కగా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఆ ఫిష్ని కవర్లో వేసి బ్యాక్ సీట్లో కింద పెట్టాము. అదైతే జంప్ చేస్తుంది అనమాట, బాగా సౌండ్ చేస్తాం. ఆ ప్లేస్కి చేరుకునేటప్పటికి 1 అవర్ పైన అయ్యింది. ఈలోపు చేప చచ్చిపోయింది. స్కిన్లెస్ చేయించేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేయించాం. కేజీకి 30 రూపీస్ ఛార్జ్ చేశారు. దీంతోపాటు అక్కడ కొరమేను బోన్లెస్ దొరుకుతుంది, కేజీ 600. సో అది కూడా ఒక కేజీ తీసేసుకున్నాము. వీటితో పాటు ఈ ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం. బస్తా అయితే 200 పడ్డాయి బత్తాయిలు. మనతో పోల్చుకుంటే ఇక్కడ రేట్లు చాలా తక్కువ. హర హర మహాదేవ. ఓం నమ శివాయ.